వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. ప్రాజెక్టు కారణంగా ఇళ్లను, భూములను కోల్పోయిన నిర్వాసిత కుటుంబాలకు పరిహారం ప్యాకేజీ నిధులు వారి బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతున్నాయి. వెలిగొండ ప్రాజెక్టు పరిధిలోని నిర్వాసితుల కోసం ప్రభుత్వం విడుదల చేసిన పరిహారం నిధులు సోమవారం ఉదయం నుంచి వారి ఖాతాల్లో చేరుతున్నాయి. ఒక్కో నిర్వాసితుల ఖాతాల్లో సుమారు 12,50,000 నుంచి 12,76,000 వరకు పరిహారం మొత్తం జమ అవుతుంది. ఈ నెల 27న నిర్వాసితులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 300 కోట్ల చెక్కును అందించారు. ఈ నిధులతో మొత్తం 2,351 నిర్వాసిత కుటుంబాలకు పరిహారం అందించే ప్రక్రియ ప్రారంభమైంది. దశాబ్దాలుగా పరిహారం కోసం ఎదురుచూస్తున్న వెలిగొండ నిర్వాసిత గ్రామాల ప్రజలకు ఈ నిధుల జమతో ఉపశమనం లభించింది. తమకు ఇచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వం పరిహారం అందించడంపై నిర్వాసితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ప్రభావితమైన కుటుంబాల పునరావాసం, ఆర్థిక భద్రత కోసం ఈ పరిహారం కీలకంగా మారనుంది. ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకుందని నిర్వాసిత గ్రామాల ప్రజలు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సందర్భంగా వెలిగొండ ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు మాట్లాడారు. 4 జిల్లాల తలరాతలు మార్చే ప్రాజెక్ట్ వెలిగొండ అని అన్నారు. నీళ్లు లేక చాలామంది ఫ్లోరైడ్ వాటర్ తాగుతున్నారని, కృష్ణా నది జలాలు ఈ ప్రాంతానికి వస్తాయని ఎవరూ ఆలోచన చేసి ఉండరని తెలిపారు. రాయలసీమ, మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు తీసుకురావాలని ఎన్టీఆర్ ఆలోచన చేశారని గుర్తు చేశారు. 1996 మార్చి 26న వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించామని, 900 కోట్ల పునరావాసం కోసం కేటాయించామని తెలిపారు. 300 కోట్లు మొదటి విడతలో నిర్వాసితులకు ఇస్తున్నామని చెప్పారు. 3,351 వెలిగొండ నిర్వాసిత కుటుంబాలకు 300 కోట్ల చొప్పున జమ చేశామని తెలిపారు. నిర్వాసితుల త్యాగం వృధా కాదని, అందరికంటే మెరుగైన జీవితం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. వెలిగొండ ప్రాజెక్టుపై ఈ టర్మ్లో 3,900 కోట్ల వ్యయం అవుతుందన్నారు. 2027 నాటికి మిగిలిన పనులన్నీ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఫేజ్ 1, ఫేజ్ 2లో పనులు వేగంగా సాగుతున్నాయని తెలిపారు. ఇడుపూరు, గోగులదిన్నె, తోకపల్లి తదితర పునరావాస కాలనీల్లో మౌలిక వసతులు పూర్తి చేశామని తెలిపారు. మార్కాపురానికి ప్రత్యేక జిల్లా ఇచ్చామని, కలెక్టరేట్ కూడా పునరావాస కాలనీ పక్కనే వస్తుందని తెలిపారు. పునరావాస కాలనీ భవిష్యత్తులో ఆదర్శ టౌన్షిప్గా అభివృద్ధి చెందుతుందని అన్నారు. నిజానికి దాదాపు ఒక 4 జిల్లాల ప్రజల తలరాత మార్చే ప్రాజెక్టు ఈ వెలిగొండ ప్రాజెక్ట్. ఇదే వెలిగొండ ప్రాజెక్ట్ 30 ఏళ్ల క్రితం ఇదే అప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు సీఎం హోదాలో ఆ ప్రాజెక్టు స్టార్ట్ చేశారు. మధ్యలో చాలా అడ్డంకులు వచ్చాయి. గత వైసీపీ ప్రభుత్వంలో కూడా ఈ ప్రాజెక్టులో ఒక్క పని కూడా ముందుకు సాగలేదు. కానీ ఆ సమయంలోనే మేము ఈ ప్రాజెక్టును రైతులకు అంకితం ఇస్తామని చెప్పి ప్రకటించారు, పనులేవి కాకముందే అని సీఎం చంద్రబాబు తెలిపారు. అయితే తాజాగా మొన్న 27 తారీఖు నాడు అక్కడ పర్యటించిన సీఎం చంద్రబాబు ఆ ప్రాజెక్టు 2027 లోపు పూర్తి చేస్తామని, ఎవరైతే దీంట్లో భూములు, ఇండ్లను కోల్పోయిన నిర్వాసితులు ఉన్నారో వాళ్ళకి ఇప్పుడే తక్షణమే నేను డబ్బులు మంజూరు చేస్తున్నానని, పరిహారం కూడా ప్రకటిస్తున్నానని చెప్పేసి ఆ పరిహారం కూడా వాళ్ళకు అందించడం జరిగింది. ఈరోజు మార్నింగ్ నుంచి అక్కడ ఎవరెవరైతే ల్యాండ్స్ పోయినాయో, ఎవరెవరైతే ఇండ్లు పోయినాయో ఆ పోయిన వాళ్ళందరికీ ఆ అకౌంట్లు ఆల్రెడీ ఇప్పటికే ప్రభుత్వం సేకరించింది. వాళ్ళందరికీ వాళ్ళ మార్నింగ్ నుంచి మీ అకౌంట్లో డబ్బులు క్రెడిట్ అయినాయని మెసేజ్ రావడం జరిగింది. ఈ సందర్భంగా ఆ వెలిగొండ ప్రాజెక్టు ప్రజలంతా కూడా దాదాపు ఒక 30 ఇయర్స్ నుంచి, అంటే 3 దశాబ్దాల నుంచి మేము ఈ ప్రాజెక్టులో భూములు కోల్పోయినాం, మేము ఈ ప్రాజెక్టులో ఇండ్లను కోల్పోయినాం. ఈ ప్రాజెక్టు కడుతున్న నేపథ్యంలో మాకు అప్పుడే మమ్మల్ని ఇక్కడ నుంచి పంపించేశారు, కానీ మాకు పూర్తి స్థాయిలో పరిహారం అందలేదు అని వాళ్ళు దాదాపు ఒక 30 ఏళ్ళుగా బాధపడుతున్నారు. వాళ్ళ బాధలు విన్న సీఎం చంద్రబాబు నాయుడు తాజాగా అక్కడ పర్యటించి ఆ వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో సమావేశమై వాళ్ళందరికీ కూడా వితిన్ షార్ట్ పీరియడ్లో మీ అమౌంట్ మీ అకౌంట్లలో పడుతుందని, ఆ పునరావాస అమౌంట్ పడుతుందని వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారమే వాళ్ళకు కూడా ఆ అమౌంట్ను వాళ్ళ అకౌంట్లో జమ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్టు ద్వారా ఈ ఏరియా, ఈ కృష్ణా నది ఉంది కదా, ఈ కృష్ణా నది ఇట్లా టన్నెల్ తీసుకొచ్చి ఈ మార్కాపురం, ఈ కనిగిరి, పామూరు, తర్వాత ఎర్రగొండపాలెం వీళ్ళంతా కూడా ఈ ఏరియాలో ఉన్నటువంటి రైతులందరిది కూడా కష్టాలు తీరనున్నాయి. దాదాపు ఒక 5 లక్షల ఎకరాలకు కూడా సాగునీరు అందనుంది. అంటే ఈ ఒక్క ప్రాజెక్టు వల్ల దాదాపు ఒక 30 లక్షల ప్రజలకి లబ్ధి చేకూరనుంది. దాదాపు ఒక 25 లక్షల నుంచి 30 లక్షల మంది వరకు ఈ ప్రాజెక్టు ద్వారా సాగునీరు, తాగునీరు అందే అవకాశం ఉంది. కనీసం ఒక 5 లక్షల ఎకరాల వరకు కూడా ఒక 3 పంటలు పండే అవకాశం వస్తుంది. అంటే ఈ ఏరియా ప్రజలు దాదాపు ఒక 30 ఏళ్ళుగా ఎదురు చూస్తున్న నిరీక్షణకు అతి త్వరలో తెరపడనుంది.
అందులో భాగంగానే తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు అక్కడికి పరిశీలించి ఆ ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళి ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 పనులన్నీ కంప్లీట్ చేయాలని హామీ వాళ్ళందరికీ కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అందులో భాగంగానే వాళ్ళ అధికారులందరూ కూడా పనులు స్టార్ట్ చేశారు. జస్ట్ వితిన్ 2 డేస్లోనే 48 అవర్స్ లోపే ఎవరెవరైతే అందులో ప్రాజెక్టులో ఈ ల్యాండ్స్ కోల్పోయిన వాళ్ళు ఉన్నారో, ఈ ఎర్రగొండపాలెం, డోర్నాల, మార్కాపురం, రాయపురం లింక్, కనిగిరి, పామూరు, ఈ ఈ గండిపాలెం, ఈ ఉదయగిరి, తర్వాత ఈ కుమ్రోలు, ఈ ఏరియాలల్లో, ఈ తీగలేరు ఇటు సైడు, ఇదంతా కూడా ఎవరెవరైతే ఇక్కడ ఖమ్మం చెరువు, తుర్మెల్ల, ఇటు సైడ్ అందరూ కూడా ల్యాండ్స్, ఇండ్లు ఎవరెవరైతే కోల్పోయినారో వాళ్ళందరి డీటెయిల్స్ తీసుకొని వాళ్ళందరి అకౌంట్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టే వాళ్ళందరి అకౌంట్లో డబ్బులు జమ చేయడం జరుగుతుంది. నిజంగా ఈ ఏరియాలో ఈ ప్రాజెక్టు కనుక స్టార్ట్ అయిపోతే, ఈ ప్రాజెక్టు పనులు కూడా పూర్తి అయిపోతే, ఇప్పుడు నేను మీకు మ్యాప్లో చూపిస్తున్నట్టు ఈ ఏరియా లైఫ్ అందరికీ మారిపోద్ది. అంటే అటు సైడ్ అంతా కూడా నేను కూడా పర్సనల్గా అటు వెళ్తే అక్కడ ఒక పంట వండడం కూడా చాలా కష్టంగా ఉంది. చాలా మట్టి ఒక ఎడారిలాగా నేలలు ఉంటున్నాయి. ఏం చెట్లు లేవు, చేమలు లేవు, అసలు ఏం కూడా లేవు అక్కడ. ఈ ప్రాజెక్టు కనుక ఒకవేళ పూర్తి అయితే సేమ్ ఈరోజు ఇప్పుడు అమరావతిలో ఎట్లయితే పంటలు పండుతున్నాయో, తర్వాత ఎట్లయితే ఈ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాలో పంటలు పండుతున్నాయో, ఎట్లయితే తెలంగాణలో కూడా పంటలు పండుతున్నాయో, అదే విధంగా ఈ ఏరియాలో మళ్ళీ పంటలు పండి అక్కడ ఉన్నటువంటి రైతులు ఆర్థికంగా చాలా లబ్ధి పొందే అవకాశాలు కనబడుతున్నాయి. అందుకే ఈ ప్రాజెక్టు ఎన్టీఆర్ హయాంలో, ఎన్టీఆర్ మైండ్లోకి వచ్చిన, కీర్తిశేషులు ఎన్టీఆర్ మైండ్లోకి వచ్చిన ప్రాజెక్ట్ ఇది. ఈ ఏరియా ఇటు సైడ్ ఉన్న ఏరియా 25 లక్షల మంది బ్రతుకులు మారాలి అని అంటే ఈ 4 జిల్లాలను కవర్ చేస్తూ ఈ ప్రాజెక్ట్ నిర్మించాలని చెప్పేసి ఎన్టీఆర్ మధ్యలో ఆలోచన మెదిలింది. ఆ ఆలోచన సీఎం చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకెళ్ళి అక్కడ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది 1996లో. ఆ ప్రాజెక్టు పడుతూ లేస్తూ తాజాగా అది పూర్తి స్థాయిలో పట్టాలు ఎక్కడం జరిగింది. అతి త్వరలో 2027 నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేసి అక్కడ ఉన్నటువంటి 25 లక్షల మంది జీవితాల్లో మార్పులు తీసుకురావడం కోసం సీఎం చంద్రబాబు నాయుడు, టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి నారా లోకేష్, ఇటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, వీళ్ళంతా కూడా ఒక కూటమి ప్రభుత్వంలో అందరూ కలిసి సహాయ సహకారాలు అందించుకుంటూ ఆ ఏరియా ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడం కోసం కృషి చేస్తున్నారు. ఏదేమైనా ఈ వెలిగొండ ప్రాజెక్టు సంబంధించిన ఈ కింది ప్రాంతాలు ఏవైతున్నాయో వాళ్ళందరికీ కూడా మంచి రోజులు రాబోతూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో వాళ్ళందరికీ సాగునీరు, తాగునీరు కూడా అందబోతూ ఉంది అని తెలియజేస్తూ సెలవు.